దేవుడు ఆ విధంగా దేవుడు మనిషిని భూమి మీద మనిషికి ఏదైతే అవసరమో అది ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏర్పరిచి ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి ఉన్నారు. ఎందుకనంటే నువ్వు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే మనిషికి నువ్వు భూమి మీద నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుడు చెబుతున్న విషయం 365 రోజులు కూడా దేవుడు చెబుతున్న విషయం నువ్వు భయపడకుడి, నువ్వు ఏ విషయంలో కూడా భయపడవద్దు అని చెప్తాను. నీకు కష్టకాలంలో నీకు బాధ సమయాలు ఏదైనా కానీ నువ్వు ముందుకే సాగాలి, కానీ నువ్వు ఆగిపోకూడదు. మనం ఎవరి వైపు చూస్తూ ముందుకు సాగాలి అని అంటే ఎవరి వైపు చూస్తూ ముందుకు సాగాలంటే మనకు రక్షణ విమోచన ఇవన్నీ కూడా కలుగు చేసి ఆయన యేసు వైపే చూస్తూ ముందుకు సాగాలి. ఆయన వైపు చూస్తే మనం ముందుకు సాగాలి, కానీ వెనకగా అనేది మనం వెళ్ళకూడదు. క్రీస్తులోనికి వచ్చిన వారు ముందుకే సాగాలి, కానీ ఆగిపోకూడదు. అర్థమైందండి? ఇప్పుడు నాగలు ఉందండి, నాగల మీద చేయి పెట్టి ఇలా పోతుంది. ఇట్లా నాగల సాలంటే ఎలా పోయింది? తిన్నగా పోయింది. అలాగే దాని మీద పెట్టి అలా అవి లాగేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు ఇలా పెట్టి నువ్వు ఇలా వెనక్కి తిరిగి చూస్తే అది ఏమవుతుంది? వంకర తిరిగిపోయిద్ది, వెంటనే తిరిగిపోయింది. అలాగనే క్రీస్తులోనికి వచ్చిన వారు ఆ నాగటి సాలు మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగితే ఎలాగైతే వంకర పోతుంది, ఎలాగైతే పక్కకు పోతుందో అలాగే నువ్వు క్రీస్తులోనికి వచ్చిన నువ్వు యేసు వైపు చూడకుండా లోకం వైపు గాన నువ్వు చూస్తూ వెళితే జీవితం బాగోదు. నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ నువ్వు ఎప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? కీర్తనలు 1వ కీర్తన పైన చెబుతున్న విషయం, ఆ విషయాలు మనిషి చేయకూడదు. ఏం చేయకూడదంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. నీకిక వాళ్ళతో పని లేదు. ఇక అప్పుడు వాళ్ళే చెప్తారు. ఇక ఏమన్నా తెలుసండి? వాళ్ళు ఒక సాక్ష్యం చెబుతారు. నువ్వు మారినవో మారలేదో ఎవరు చెబుతారో తెలుసండి? ఒకటి నీ ఇంటి వారు చెబుతారు, రెండోది నీ ఫ్రెండ్స్, తర్వాత బయట ఉన్నవారు, నీ బంధువులు, వాళ్ళే చెబుతారు. ఏమని చెబుతారు తెలుసండి? నువ్వు వెళుతున్నావు అనుకో, ఎవరైనా తెలియని వ్యక్తి, బయట ఉన్న ఇంక వ్యక్తి ఎవరైనా కానీ పిలిచారనుకోండి, అక్కడ ఉన్నవారు అప్పుడు దాకా నువ్వు వాళ్ళతో కూర్చున్నావు, వాళ్ళతో ఉన్నావు, తర్వాత వాడే సాక్ష్యం చెప్తారు. వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమని తెలుసా? వాడు ఏమైపోయాడు? మారిపోయాడు. ఇప్పుడు మనతో ఉండడు, ఇప్పుడు కూర్చోడు, ఇప్పుడు అలాంటి వ్యర్థమైన మాటలు రావు. అతను ఏమైపోయిండు? మారిపోయిండు, దేవుళ్ళలోకి వచ్చిండు, దేవుని నమ్ముకుండా అతను మారిపోయిండు అని చెప్తారు, సాక్ష్యం చెప్తారు. ఇంటి వారు ఎప్పుడైతే మారుతారో ఇంటిలో ఉన్నవారు మొత్తం కూడా ఏమైపోతారు? వారందరూ కూడా మారిపోతారు. అప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసండి? ఆశీర్వదింపబడుతుంది, దీవించబడుతుంది. అదే ఇంటి యజమానుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కీర్తనలో 128వ కీర్తనలో ఉంటుంది. నువ్వు ఎవరో తెలుసా? ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. చాలా మంది తాను చేసుకున్న కష్టార్జితం అనుభవించలేరు. ఎందుకో తెలుసండి? దేవుని యందు లేనప్పుడు, భయభక్తులు లేనప్పుడు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు తెచ్చుకున్నదే బయట తాగేయటం, తినేయటం, తన ఇష్టానుసారంగా అక్కడే అయిపోతుంది. ఒకవేళ తెచ్చుకున్నా కానీ దాన్ని కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోలేరు. అలా పోవడం దేవుని ఆశీర్వాదం. అర్థమైందండి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగిద్ది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్ష ఎలా వెళ్తుంది? ఇలా ద్రాక్ష అలా నీ భార్య ఫలిస్తూ ఉంటుంది. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అలా ఒలీవ మొక్క అలా అల్లుకుపోయిద్ది అనమాట. నీ పిల్లలు కూడా అలా అల్లుకుపోతారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును,
నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు అని చెబుతున్నారు. అంటే నీ పిల్లల పిల్లలు అనగా నువ్వు, తర్వాత నీ పిల్లలకు వివాహం, తర్వాత వారి పిల్లలనే. అర్థమైందంటే పిల్లల పిల్లలను చూస్తూ ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాయి. ఇక్కడ నువ్వు చెడుతనం మొత్తం విడిచిపెట్టేసి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నావు. నువ్వు అలా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నువ్వు ధన్యుడువు. నీ జీవితం ఎలా ఉంటుందంటే, అతడు నీటి కాలువల నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని ఉండదు. అతడు చేయుదంతయు సఫలమవుతుంది. నీటి కాలువల మొక్క వేస్తే అది ఎలా ఉంటుంది? పచ్చగా ఫలించి అభివృద్ధి చెందుతుంది. అలాగే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది, చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. నువ్వు మొక్కేసావు, మొక్కిత్తు పెట్టావు, అది మొలిచి అది పైరయ్యి పంటయ్యి అది కాచి ఆ విధంగా వచ్చే విధానం చేస్తున్న ఎవరు? దేవుడు. కానీ అలా రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే, నువ్వు ఆయన యందు భయము భక్తి నువ్వు కలిగి ఉన్నావు. తర్వాత ఏంటే అందరూ ఎత్తి రావట్లేదా, అందరే పంటట్లేదా? అందరే పండుతున్నాయి, అందరే వస్తాయి. దేవుడు పక్షపాతి కాడు. అందరి మీద వర్షం కురిపిస్తారు, అందరికి ఎండనిస్తారు, అన్నీ ఇస్తారు. కానీ వాటి వలన వాళ్ళకి ఏముండదంటే తర్వాత వారి జీవితంలో ఆనందం అనేది ఉండదు. కానీ నీ జీవితంలో ఏముంటుందంటే, వారికి నీకు ఇచ్చిండు దేవుడు, కానీ నీ జీవితంలో ఏముంటుందంటే ఆనందం, సంతోషం ఉంటుంది. అవి నీకు ఉపయోగపడే విధంగా నీకు ఉంటుంది. అర్థమైందండి? నీ జీవితం అంత బాగుంటుంది. కష్టకాలంలో కూడా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా ఈ లోకంలో బ్రతకాలి. నీకు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే నా జీవితం అయిపోయిందని నువ్వు ఎప్పుడు కూడా ఇదవ్వకూడదు. వెంటనే మోకాళ్ళు వేసి యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. తెల్లారుజామున కల వచ్చినప్పుడు నేను తెల్లారుజామున లేచి ప్రార్థన చేసుకుంటా. అప్పటికి ఇక లెగుద్దామనే అనుకుంటున్నాను, నిద్ర పట్టింది. తర్వాత ఏం జరిగిందంటే, ఒక కోట, అందులోని చాలా జనం ఉన్నారు. అయితే ఆ జనంలోని క్రీస్తుని గురించి చెప్పితే క్రీస్తుని గురించి ప్రకటించే వారిని రమ్మన్నారు. సరే, అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అమ్మగారు ఉంది, నేనున్నాను. ఉన్న తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత రాజు, సైన్యం ఇదంతా మొత్తం ఉన్నారు. ఇలా తీసుకెళ్ళారు, ఇలా నిలబెట్టారు. ఇద్దరిని, పురుషుడిని స్త్రీని నిలబెట్టారు. ఇలా నా ఎదురు నిలబెట్టారు. నన్ను నిలబెట్టి, మీరు క్రీస్తుని గురించి దేవుని గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి, చెబుతున్నారు కాబట్టి మిమ్ములను చంపేస్తాను అన్నారు. అనేసరికి ఇక అస్సలు నాకు మామూలుగా లేదు. ఇక ఏంటి, చంపేస్తారా? ఎలా చంపేస్తారా? చంపేయడం కాదు నాయన, నేను ఇంకా క్రీస్తు కోసం ప్రకటించవలసింది ఉంది, చెప్పవలసినది ఉంది. నేను క్రీస్తు కోసం బ్రతకాలి. ఇంకా నేను ఆయన గురించి చెప్పే చాలా విషయాలు ఉన్నాయి, ఆయన గురించి ప్రకటించాలి. ఇప్పుడే చంపేస్తారా? ఇప్పుడే ఏమన్నారు తెలుసా? మిమ్మల్ని కాల్చేస్తామన్నారు. అన్నా కానీ నేను దేవుని కోసం, క్రీస్తు కోసమే నేను బ్రతకాలి, ఆయన గురించి చెప్పాలి. నాకు అప్పుడే నన్ను ఇచ్చేయొద్దంటే కుదరదని వాళ్ళిద్దరినే అంటించేశారు. కాలిపోతున్నారు. నా దగ్గరకు వచ్చి, వద్దు, అలా నేను క్రీస్తుని గురించి ప్రకటించాలి, నేను చాలా చోట్ల ప్రకటించాలి, చాలా చోట్లకు వెళ్ళాలంటే అవన్నీ కుదరదని ఇట్లా గీసి అలా వేసేసారు. ఇక కాలిపోతుంటే వాళ్ళిద్దరూ కాలిపోతుంటే, నేను ప్రభా యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభా నేను నీ గురించి ప్రకటించాలి, కాపాడు ప్రభా అని ఇలా పిలుస్తూ ఉన్నా. యేసుక్రీస్తు అంటున్నా. మధ్యలోకి వచ్చేసరికి అటు చూస్తే వాళ్ళిద్దరు కాలిపోయేసరికి నేను ఇంకా పిలుస్తూనే ఉండేసరికి మధ్యలో ప్రార్థన చేయాల్సింది ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి కాదుగా, తండ్రికి చేయాలి కదా. ఇప్పుడు వినట్లేదంటే క్రీస్తు నుంచి కాదు కదా, అంటే
చెప్పవలసింది ఆయనకి కదా, తండ్రికి చెప్పాలి. తండ్రికి చెబుతూ లాస్ట్లో కుమారుని ద్వారా చెప్పాలి కదా, ఆలోచన వచ్చింది ఆ సమయంలో. ఏమని ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తారో తెలుసండి? చేయాల్సింది యేసుక్రీస్తు ప్రభువారికి కాదు, తండ్రికి. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్తలో, ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెట్టాలి. అంటే తండ్రికి ప్రతి ఒక్కటి చెప్పాలి. మొత్తం మధ్యలో మొత్తం కూడా తండ్రే రావాలి. తండ్రి 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 తండ్రి. చివరిలో యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెబుతాను. కుమారుని ద్వారా ఏం చేస్తున్నావు? క్రీస్తు తండ్రి అయిన దేవునికి చెబుతున్నాం. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే తండ్రికి కుమారుని ద్వారా చెబుతున్నాం, ప్రభా యేసుక్రీస్తు, ప్రభా యేసయ్య, ఇదిగో మా బాధ ఇవన్నీ అయ్యా మరి మీ తండ్రికి చెప్పాయని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం, యేసుక్రీస్తు నామమున బతిమాలు కొడుచున్నామని కుమారుని ద్వారా తండ్రికి మనం చేస్తాం. ఆ విషయం గుర్తొచ్చి తండ్రి తండ్రి కాపాడు కాపాడంటే మంటలు ఆగిపోయింది, కాలిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కాలిపోయారు కదా, అంటించారు. అంటించినప్పుడు ఇక కాలిపోతారని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కాలిపోయారు, ఇద్దరు నాయి ఆగిపోయినాయి. బ్రతికానుగా, బ్రతికిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ చెరసాలలో నుంచి అక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి వచ్చి అప్పుడు భోజనం పెడతారుగా, మామూలుగా తర్వాత వచ్చేసి భోజనం పెడతారు. పెడితే ఈ వ్యక్తి వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, నేను ఇంకా తండ్రి 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 అంటుంటే వచ్చి కుర్రోడు వచ్చేసి ఆయన ఎలా వస్తారంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కానీ దెయ్యం కానీ ఈ రెండు కూడా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా ఉన్నారు, సైతాను దెయ్యం కూడా ఎలా ఉంది? ఆత్మలాగే ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఎలా వస్తారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారేమో ఆయన యవనస్తుడు కాబట్టి ఒక వ్యక్తిని ద్వారా, ఈ వ్యక్తి ద్వారా ఇలా ఆయన వస్తారు, మనల్ని కాపాడటానికి ధైర్యపరచడానికి ఆ విధంగా వస్తారు. కానీ దేవుణ్ణి ఎవరు చూడలేరు. అంటే ఒక వ్యక్తి ద్వారా, ఒక మనిషి ద్వారా వచ్చి మనతో మాట్లాడతారు దేవుడు. అంతేగాని ఆయన రూపంతో రాడు. ఆయన రూపం చూడాలంటే లోకం విడవాలి, లోకం విడిచినప్పుడే చూడగలుగుతాం, మామూలు చూడలేరు. దెయ్యం ఎలా వస్తారంటే భయంకరంగా వస్తారు, భయపెట్టడానికి వస్తారు. ఎవరో ఒకళ్ళు చనిపోయిన వాళ్ళ ద్వారానో లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో లేకపోతే ఇంకా భయపెట్టే విధంగా వస్తారు. ఇప్పుడు నాకు అక్కడ ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన వచ్చి చెబుతున్న విషయం ఏంటంటే, నేను తండ్రి తండ్రి అంటుంటే, ఇదిగో నువ్వు భోజనం చేస్తున్నావుగా, ఈ భోజనం చేసేది నేనేమో ఈ మిగిలిన ఇదంతా నువ్వు తింటాం కుదరదు, ఈ మిగిలింది నేను నుంచి ఇక్కడ మొత్తగాడికి వెళ్ళి బయటపడేస్తా, విసిరేస్తా. నువ్వేం చేస్తావంటే, నువ్వు తిన్నదే తింటూ ఉన్న తర్వాత దాన్ని కడిగేసి, లేకపోతే దాన్ని ఇది నాకు వద్దు అని అక్కడి నుంచి లెగిసి బయటకు వచ్చి దాన్ని అట్ట ఇసురు, అట్టిసిరినప్పుడు ఇక్కడ నుంచి దూకి వెళ్ళిపో అంటాం. అంటంతోనే ఆహా ఈ ఆలోచన బాగుందని లెగిసి నాకు వద్దని అట్ట బయటకు వచ్చి అట్ట చూస్తే అది కొంచెం పైన స్టేర్ పైన వచ్చి కింద దూకాలి. ఒక చాలా లోతుకొని ఎత్తుకుంది కన్నా ఏం కాదు, అది 2 అడుగులే, నువ్వేం కాదు దూకేసి వెళ్ళిపో అని చెప్పేసి. ఇలా దేవుడు మనలను ఆయన ఏం చేస్తారో తెలుసండి, కాపాడతారు, మనల్ని రక్షిస్తారు. నాకు మొట్టమొదటిగా చదివించింది అదే మత్తయి సువార్త 1:21. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఎందుకు పుట్టారు, ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే, ఆయన వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట. నీకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా కానీ నీ మనస్సులో ఎప్పుడు 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 నీ ఆలోచనలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. నాకు ఎటువంటి సందర్భం అయినా సరే, అది భయమైనా, కలైనా, ఏదైనా, ఎంతైనా సరే,
నా హృదయంలో, నా ఆలోచనలో వచ్చేది మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువే. ప్రభువా 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 ప్రభువా. ఎలాంటి సందర్భంలోనైనా ఆయనే వస్తాం, ఆయనే మన ఆలోచన ఆయనే. అలా ఉన్నప్పుడు ఏముంటుందో తెలుసండి, నీకు మనశ్శాంతి ఉంటుంది, నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నప్పుడు మన దేహము అవన్నీ మొత్తం ఏమైపోతాయి తెలుసండి, పరిశుద్ధపరచబడతాయి. ప్రతి చూసే చూపుల్లో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, ప్రతి ఒక్క క్రియల్లో కానీ, ప్రతి ఒక్కటి కూడా మనలో క్రీస్తు ఉన్నప్పుడు మన జీవితం అవన్నీ మొత్తం కూడా ఏమైపోతాయి, మారిపోతాయి. ఆయన మనలోనే ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మనలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే జీవించగలుగుతాం. ఆయన ఉన్నప్పుడు నీకు ఏదన్నా ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నీకు ఆ ఆలోచన కరెక్ట్ కాదు, వద్దు, అలా చేయొద్దు, ఇదిగో దేవుడు ఉండవు, ఆయనకు మొరపెట్టు, ఆయనకు చెప్పు, నీ ప్రతి అవసరం తీరుస్తారు అని నీకు ఆలోచన వచ్చిన ద్వారా, ఎవరి ద్వారా ఈ ఆలోచన, ఎవరి ద్వారా నాకు ఈ అవసరం తీర్చిద్దంటే, మరి ఎలాగ ప్రభు అని అంటంతోనే నీ అవసరం తీర్చడం అంటే ఆయనే వచ్చి తీర్చడం. అర్థమైందండి? ఎవరి ద్వారానో ఒకరి ద్వారా సహాయం చేపిస్తాడు. లేకపోతే నీకు ఎవరికి ఆలోచన ఇచ్చినా రాలేదనుకోండి, నీకే ఇస్తారు. నీకు ఇచ్చినా నువ్వు వెళ్ళలేదనుకోండి, నీ పక్కన తోడకు ఆలోచన ఇస్తారు. అర్థమైందండి? కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు దగ్గరగా ఉండి చేయాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నువ్వు చెప్పేది ఏంటని తల్లిదండ్రుల మీద అలిగి, లేకపోతే నువ్వు ఇచ్చేది ఏంటని తల్లిదండ్రుల మీద అలిగి బయటికి వెళ్ళారనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఎన్ని బాధలు పడాలి. తప్పిపోయిన కుమారుడు అంటే చిన్న కుమారుడు వెళ్ళిపోయి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఏమైందో, పొట్టు తినే, పందులు తినే పొట్టు వరకు వచ్చింది. అదే తండ్రి దగ్గర ఉండి తాను అవసరమైనది, నానా అమ్మ నాకు ఇది కావాలి అని, అవసరం నాకు కావాలి అని అడిగినప్పుడు తల్లిదండ్రులు అవి ఇస్తారు. అదే అలిగి వెళ్ళిపోయి, అంటే అరిచి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతే ఏమవుతుంది? చాలా బాధలో పడవస్తుంది. అందుకని దేవునికి దగ్గరగా ఉండి, ఆయన దగ్గర, ఆయన వెంట ఉండి ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు ఇస్తారనమాట. ఆయనను హత్తుకొని ఉండాలి. ఒకటేనండి, నాకు ఎటువంటి ఏదైనా కానీ వెళ్ళిపోయి వెంటనే ఆయన పట్టుకొని ప్రభు ప్రభు నాకు ఇది ప్రభు అని ఆయన ద్వారానే చెప్పుకుంటాను. నేను వచ్చిన కాడి నుంచి మారిన కాడించి అంతేనండి. ప్రభు ఇక దేవుడే, ఆయన ఆలోచనే, ఆయనే మనల్ని కాపాడతారు, ఆయనే మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తారు. ఎక్కడుంది ఈ విషయం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాను అని ఆయన చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. మనం నేను ఒక సమయం అది దేవుని గొప్పతనం. ఒక సమయం పెట్టాను, ఒక సమయం అనుకున్నాను, ఒక సమయం మనం పెట్టామనంటే ఆ సమయానికి వెళ్ళడం, ఆ సమయానికి ఇచ్చిన సమయం వారు ముగించాలి అని అంటే ఆ ఇచ్చిన సమయానికి హృదయంలో అన్ని దేవుడు ఇక చెబుతా ఉంటారు. అన్ని సమయం ఇచ్చిన సమయం, అన్నీ చెప్పిన సమయం 6:30. ఆ సమయానికి అయిపోయిన సమయం అయిపోగానే వాచ్కి వెళ్ళిపోయింది. ఎక్కడైనా సరే ఏంటనంటే మనం అనుకున్నప్పుడు దేవుడు అది ప్రతి ఒక్కటి కూడా మనకి ఏం చేస్తారంటే గుర్తు చేస్తారు. నేను తెల్లారుజామున ప్రార్థన చేసుకుంటాను, ఆ సమయానికి ఆయనే లేపుతారు, మెరుపు వేస్తారు. తర్వాత 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్గా ఫోను 3 అవ్వగానే ఫోన్ అలా వెళ్ళిపోయింది. ఆలోచిస్తాను. 7 గంటలకు ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఆ 7 గంటలకు అలాగా వెళ్ళిపోతుంది. ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకున్నావుగా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన ఆయన చూడండి. నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావుగా, ఆయనే గుర్తు చేస్తారండి. మాట్లాడవా, నాతో మాట్లాడవా? యోహాను రాసిన పత్రికలో ఉంటుందండి, మొదటి పత్రికలో ఉంటుంది. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ఎంత ప్రేమగా ఎంత చెబుతారో తెలుసండి. మనకు సమయం ఇస్తారు. మనకి నువ్వు ప్రభువా
నాకు ఇప్పుడు 3 గంటలకు ప్రార్థన అండి. 3 గంటలు దాటింది. 3 గంటలు దాటిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభు రండి పిలుస్తారనమాట, చెబుతారనమాట, ఇదిగో మరి సమయం అయిందిగా అంటే, ఆ ప్రభా ఇంకా మరి పని అవ్వలేదు ప్రభా అని అన్నాం అనుకో, మరి ఎంత టైం పట్టింది? ఓ పావు గంట ప్రభా. సరే పావు గంట. మళ్ళీ పావు గంటకు అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఒక అర్ధ గంట. మొత్తం కలిపి దేవుడు నీకు ఇచ్చే సమయం అంత ఎంతో తెలుసండి? ఎంతసేపు అక్కడ ఉంటాడో తెలుసండి? గంట. ఒక గంట, 3 నుంచి 4 గంటల వరకు సమయం చెప్తున్నాను. అక్కడే ఉండి నిన్ను ఇక పావు గంటకి 10 నిమిషాలకి 4 అయ్యేది వరకు కూడా నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కారు తోలుతున్నారు అనుకోండి, సీటు బెల్ట్లు పెట్టుకోలేదు అనుకోండి, దాని టర్నింగ్ వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే సిగ్నల్ మోగిద్దంట. అలా మోగిన తర్వాత ఏదైనా ప్రమాదం ఉందనుకోండి, అలా మోగి నువ్వు ఆ సిగ్నల్ దగ్గర అది పెట్టుకోకుండా అలాగే ఉన్నావు అనుకో, కాసేపుడికి ఏమైపోయిద్దంటే నువ్వు సత్యసావు, ఇక నేను మోగనని ఆగిపోయిద్దంట. అర్థమైందండి? మోగుతూనే ఉండింది. ఇక నువ్వు అది ఎందుకు చెప్తున్నట్ట? మోగుతూనే ఉంది. ఎందుకని? మన మంచి కోసం, మన క్షేమం కోసం. అర్థమైందండి? ఆ తర్వాత దేవుడు ఏం చేస్తారో తెలుసండి? అక్కడ వరకు ఆయన సమయం ఇచ్చి చూసి అరే నాయన నేను ఎంతసేపు చూసినా, ఆ తర్వాత నుంచి అప్పటి వరకు ఉంటాడు. అప్పటి నుంచి కూడా నువ్వు ఇంకా చేయలేదు అనుకోండి, ఎంతసేపు చూసినా నువ్వు చేయలేదు కదరని ఆయన వెళ్ళిపోయి, అంటే వెళ్ళిపోవడం అంటే విడిచిపెట్టి నీకు వెళ్ళడు అంటే నువ్వు ఇక ఏమైపోయినావు, మరిచిపోయినావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం ఉంది, ఏంటో తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందో తెలుసండి? మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికైనను పాపక్షమాపణ ఉందగానే పరిశుద్ధాత్మ దేవుని దూషించువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఏదన్నా దూషించినా, నువ్వేదన్నా ఆయన మన యొద్దకే వస్తాం. ఎందుకో తెలుసండి? మనల్ని విడిచిపెట్టడం. అన్నయ్య చెప్పినట్టు అది ఎలాగైతే మోగుతుందో అలాగే ఆయన మనలను విడిచిపెట్టడం. మరలా ఆయన గంట సమయం ఇచ్చారు, ఆ సమయంలో నువ్వు చేయలేదు, వెళ్ళిపోయారు. మరలా నువ్వు ప్రభు అంటే మరలా ఏం చేస్తారు? మరలా వస్తారు. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. కానీ మనిషి మాత్రం దేవుడిని ఏం చేస్తాడో మరిచిపోతాడు. దేవుడు మాత్రం మరణ ఎప్పుడైనా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టిండు, దేవుడు నాకు మేలు చేయలేదు అనే వ్యక్తి భూమి మీద లేరు, ఎవ్వరూ లేరు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టారు. అందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, అందరి కోసం ప్రాణం పెట్టారు. దేవుడు ఇప్పుడు అందరిలోనూ, అంతటలోనూ, అన్ని చోట్ల ఆయన వ్యాపించి ఉన్నారు, అందరిలోని ఉన్నారు. శరీరధారి అయి ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో అక్కడి వరకే ఉండవు. అక్కడి నుంచి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరిలో, అంతటిలోనే ఉంటారు. ఎలా ఉండో తెలుసండి? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి ఉన్నారు. చూడండి, క్రైస్తవ కుటుంబంలో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి? ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. నువ్వు కొంతేమో దేవుడు, కొంతేమో లోకం అన్నాం అనుకోండి, అలా నువ్వు ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. పూర్తిగా ఉంటే నువ్వు ప్రకటన గ్రంథంలో చెబుతున్నారు ఏమని తెలుసండి? ఉంటే నువ్వు చల్లకన్నా ఉండు, వెచ్చగన్నా ఉండు, నులువెచ్చని స్థితిలో ఉండొద్దు. ఉంటే నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తులు వేడిగా పక్కపక్క మండుతూ నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ఇక్కడ నువ్వు ఆ విధంగా ఉంటావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పరలోకమందు మనకేముందో తెలుసండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అక్కడ ఉంచారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం అక్కడికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం నుండి మన కోసం విజ్ఞాపన చేస్తుండవు. మనందరికీ ఆయన
ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరస్తానికి నేను వెళుచున్నానని చెబుతారనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఈ లోకంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నందుకు, క్రీస్తుని నమ్ముకున్నందుకు నీ పేరు వలన దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి నీ పేరు ద్వారా. అంటే పేరు అనగా ఈ లోకంలో మనం పెట్టుకున్న పేర్లు కాదు, అశోకు లేకపోతే ఇంకొక పేరు ఆ పేర్లు కాదు. క్రైస్తవుడు అని నువ్వు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు నువ్వు క్రైస్తవుడు నా పేరుకు నువ్వు ఏమి రావాలి తెలుసండి? ఘనత మహిమ రావాలి. దేవుడు చెబుతారు, నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందంటే కారణం మీరే అని చెబుతారు. ఎందుకని? మన ప్రవర్తన సరిగా లేనప్పుడు. మీకు ఇంకా ముందు ముందు వెళుతూ ఉన్నప్పుడు అద్భుతమైన విషయాలు ఉన్నాయి గ్రంథంలో. ఆ విషయాలు మనం ఇంకా నేర్చుకున్నాం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.